ఓం నమో వెంకటేశాయ. వేద పరిచయం కార్యక్రమానికి స్వాగతం. వేదాలలోని అనేక విషయాలను మనం వేద పరిచయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని విషయాలను మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు గురువుగారు బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారు. గురువుగారు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో గురువుగారు ప్రశ్న: వాయుదేవుణ్ణి ఏ విధంగా ఉపాసించాలి? వాటికి సంబంధించిన మార్గాలను వేదాల్లో ఉపదేశించారా? వాయువు యొక్క ఉపాసన అనేది మిగిలిన దేవతలలాగే వాయువును కూడా ఉపాసించాలి. ఎందుకోసం అంటే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని లోగడ కూడా ఒకసారి ఈ విషయం వచ్చింది. నువ్వు సాక్షాత్ బ్రహ్మవు అని. బ్రహ్మ సర్వజగదంతర్యామి. ఎవరి మతంలోనైనా అది సగుణమా నిర్గుణమా ఆ విషయాలు పక్కనెట్టుకుందాం. సర్వాంతర్యామిత్వం అనేటటువంటిది ఒక బ్రహ్మకు మాత్రమే ఉన్నది. ఆ బ్రహ్మ వాయువు యందు మనకు బ్రహ్మత్వమును చూపిస్తున్నాడు. సర్వాంతర్యామి ఎట్లా ఉంటాడు? ఎవడైనా లోకంలో ఉంటాడా? మీరు ఉండగలరా? మీ ఇంట్లోనే మీ అన్ని గదుల్లోనూ మీరు ఉండండి. ఎలా ఉంటామయ్యా? అది వరగదే, పడుకున్నప్పుడు అక్కడ కడతాం, భోజనాలు సార్ భోజనం చేసినప్పుడు ఇక్కడ కడతాం. అలా ఉంటే సర్వాంతర్యామి అవడు కదా. ఇప్పుడు సర్వాంతర్యామి అనే మాట సూత్రాత్మ వ్యాపారేణ అని చూపిస్తారు వ్యాఖ్యానం చేసేటప్పుడు. అక్కడ సర్వజీవులలోనూ గాలి ఉన్నది, సర్వజీవులలోనూ బయట ఉన్నది. బయట గాలి ఉన్నది, లోపల గాలి ఉన్నది. పువ్వులన్నింటిలోనూ సూత్రం ఉంటుంది. ఓ పువ్వు ఇటు కనపడవచ్చు, ఓ పువ్వు అటు కనపడవచ్చు. ఎటు కనపడినా మొత్తం ఉండేవన్నీ దారాన్ని ఆశ్రయించుకునే ఉంటాయి. అదే తీరుగా సర్వజీవులకు సూత్ర రూపంలో అందరిలోనూ ప్రవహిస్తూ ఉండేవాడు ఈయనే. అంటే వాయువు అంతా ఒకటే. వాయువు లేని చోటు చూపించండి అంటే, ఓ చెట్టు దొంగ ఉంది, దాంట్లో గాలి లేదు అంటాం మనం. అనేది గోడ కట్టాడు, గాలి లేదు, తప్పు. అక్కడ కూడా ఆకాశము వాయువు ఉన్నాయి. ఎట్లా తెలుస్తోంది అని దానికి ఉదాహరణ చెప్పారు. పచ్చి చెట్టు కోసేసేసి అక్కడ పడేస్తే దాంట్లోంచి మొలకలు వస్తాయి, కోసేసిన ముక్కలోంచి. గాలి లేకపోతే ఈ మొలకలు ఎలా వచ్చాయి పైకి? పైకి మళ్ళీ మొలక రూపంలో పైకి వచ్చాయి కదా ఒకటి. అప్పుడు కోస్తే దాంట్లోంచి నీరు కూడా కారుతూ ఉంటుంది. ఒక 6 మాసాలు అయిపోయిన తర్వాత కోస్తే అందులో నీరు ఉంటుందా? ఈ నీరు ఏమైపోయింది అంటే ఎక్కడో ఖాళీలోంచి బయటకు వచ్చింది అని చెప్పాలి. ఖాళీలోంచి బయటికి రావడం అనే చలనము దేనివల్ల జరుగుతుంది? వాయువే. ఈ రూపేణ సర్వాంతర్యామిగా ఉండడం అనేది కుదురుతుంది అనే విషయాన్ని మనకి చూపించడం కోసం వాయువు సర్వాంతర్యామిగా ఉన్నాడు కనుక సాక్షాత్ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నాడు మనకి. వేదాంత విద్యను ఉపదేశిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేస్తున్నాడు. అందుచేత త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని అక్కడ చెప్పడం జరిగింది. సర్వాంతర్యామి ఉన్నాడు అనంటే సర్వాంతర్యామిగా ఉండడం ఎట్లాగా అంటే చూపించాడు ఇందులో ఈయన. అలాగే ఆకాశం కూడా సర్వాంతర్యామిగా ఉన్నది అని. ఆకాశం సర్వాంతర్యామిగా ఎట్లా ఉన్నది? ఇటుక గోడ కట్టారు, ఎట్లా ఉంది అది? ఒక గుద్దు గుద్దితే ఏమవుతుంది? వెంటనే పడిపోతుంది. 6 మాసాలు పోయిన తర్వాత కాదయ్యా ఇక్కడ ఏదో మనం వేరే ఏర్పాటు చేద్దాం, ఇక్కడ గోడ కొట్టేయండి అంటే తడి ఏమైనా కనపడుతుందా? ఆ నీరు ఏమైంది లోపలిది? పైదంటే పోనీ ఎండగా ఆరిపోయిందంటాం, లోపల ఉన్న నీరు అది కూడా బయటకు వస్తుంది. బయటికి రావాలి అంటే ఖాళీ ప్రదేశం ఉండాలా? ఆ ఖాళీ అది పీల్చుకుంటుందండి. పీల్చుకోవడానికి కూడా ఖాళీ ఉండాలి కదా ముందు. ఇనప ముక్క దీంట్లో వేస్తే పీల్చుకుంటుందా? అదే అది పదార్థ స్వభావం అండి అని వీళ్ళు అంటూ ఉంటారు. ఆ దాంట్లో కూడా పదార్థ స్వభావంలో కూడా నీళ్లు ఉన్నాయి, ఖాళీ ఉన్నది. ఆ నీళ్లు దాంట్లోంచి బయటకు వస్తున్నాయి అని అంటే కదలడానికి వాయువే కారణం. ఆకాశం లేనిదే రాలేదు కదా అంటే అక్కడ ఆకాశం కూడా ఉన్నది. ఎండిపోయే నాటికి ఈ ఆకాశంలోంచి లోపల ఉన్న నీళ్లు బయటకు వచ్చాయి అని చెప్పాలి. అంతే కదా చేయవలసింది. యుక్తిగా దాంట్లో శాస్త్రజ్ఞులు ఇట్లా చెప్పారు. సర్వాంతర్యామి అని చెప్పడం కోసం ఆకాశము వాయువు సర్వాంతర్యాములుగా ఉంటారు. భూతస్వరూపంలో మాత్రమే ఉండేటటువంటిది ఈ వాయువు స్పర్శ వల్ల తెలుస్తున్నాడు, బ్రహ్మ స్పర్శ వల్ల తెలియడు, నిర్గుణుడు కనుక. ఇది తేడా. అంచేత సర్వాంతర్యామిత్వాన్ని చూపించేటటువంటి దేవుడు ముందు వాయుదేవుడు. ఇది ఇట్లా ఉండగా వాయువు యొక్క ఉపాసన అనే మాటకు ప్రత్యేకంగా వాయుదేవతను పూజ చేస్తామనేది దిక్పాలక పూజలో వాయుదేవుడిని పూజ చేస్తాం. ఆయనకి ఉండేటటువంటి భార్య, ఆయనకు ఉండేటువంటి ప్రదేశం ఇవన్నీ కూడా శాస్త్రాల్లో వర్ణింపబడ్డాయి. ఆ పూజలు చేస్తాం.
ఈ వాయుపాసన అనేటటువంటిది ప్రధానంగా చెప్పబడినది యోగశాస్త్రంలో చెప్పారు, ప్రాణాయామం ద్వారా. యోగశాస్త్రంలో ప్రధానంగా చెప్పినటువంటిది ప్రాణాయామం ద్వారా చెప్పారు. వాటిల్లో ఈ వాయుపాసన శరీర ఆరోగ్యానికి చాలా ఉపాయంగా చెప్పారు. ఒక రోజులో 6 గంటలకు ఒక్కొక్కసారి, ఇట్లా 4 సమయాల్లోనూ 80 పర్యాయాలు చొప్పున ఒక్కొక్కసారి ఆ గాలిని ఈ ముక్కుతో పీల్చడం, ఈ ముక్కుతో విడిచిపెట్టడం, ఈ ముక్కుతో పీల్చడం, ఈ ముక్కుతో విడిచిపెట్టడం, ఇలా ఒక 80 చొప్పున 480లు 320 అవుతాయి అని 320 ఇప్పుడే చేసేస్తానంటే లాభం లేదు. ఇట్లా ఒక 6 మాసాలు కనుక వాడు చేసినట్లయితే శరీరంలో ఉండే సర్వ రోగములు పోయి శుద్ధమైన శరీరం ఏర్పడుతుంది అని చెప్పారు. అయితే ఇవి యోగం అనేటటువంటిది కొంచెం గురు సంస్కారం కూడా ఉండాలి దానికి. ఇప్పుడు దాన్ని అధ్యయనం చేసి సిద్ధి పొందినటువంటి గురువు దానిని మనకు ఉపదేశం చేసి ఏమో అందులో వచ్చేటటువంటి తేడాలు ఏమొస్తాయో మళ్ళీ పట్టుకోవాలి. తేడా వచ్చినప్పుడు సవరణకు ఏం చేయాలో చెప్పాలి. వీటి ద్వారా యోగమును కనుక అభ్యసిస్తే శరీరము శుద్ధమవడంతో పాటుగా యోగే రతః అని కూడా భగవద్గీతల్లో చాలా చోట్లలో చెప్పారు. ఈ వాయువు ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుని అక్కడ ఆ శుద్ధమైనటువంటి అంతఃకరణంతో ఆ పరమాత్మను ధ్యానం చేస్తే యోగసిద్ధి కలుగుతుంది అని. యోగసిద్ధి అనేటటువంటి మాటకు వేదాంతులు చెప్పేటటువంటి మోక్షమే, అక్కడ ఇంకేవీ లేవు. అక్కడ ఇది అయిన తరువాత మళ్ళీ వేరే ప్రాణాయామాలు చెప్పారు. వేరే ప్రాణాయామాల్లో ఒక చోట్లో చెప్పింది ఏంటంటే రోజు 16 సార్లు ప్రాణాయామం కనుక చేస్తే వాడి శరీరాలకు రోగం ఉండదు అని. అసలు ఒకసారి చేయడానికి ప్రాణాయామం అనేటప్పుడు అది ఎట్లా చేయాలో మళ్ళీ ధర్మశాస్త్రాల్లో చెబుతారు. ఏదో ఈ ముక్కుతో గాలి పీల్చాడి ఇడా పెంగళ సుషుమ్న అంటూ వాటి యొక్క స్వరూపాలన్నింటినీ చెప్పి విషయం అన్నింటికీ కలిపి ఒకటే. ఇది యోగశాస్త్రం అండి, ఇది వేదాంత శాస్త్రం అండి అని విడగొట్టక్కర్లేదు దేన్ని కూడా. ఈ వాయుపాసనంతా ఈ ప్రాణాయామముల ద్వారా చెప్పారు. ఆ ప్రాణాయామములలో చాలా పెద్ద ప్రాణాయామాలు ఉన్నాయి. అయితే కేవలం యోగశాస్త్రంలో చెప్పినటువంటి ప్రాణాయామాది యోగము, వేదాంత శాస్త్రంలో చెప్పినటువంటి యోగము, ఈ రెండింటినీ కలిపి ఆచరిస్తే వాడు ముక్తుడవుతాడు. అహంకారం మమకారాలు ఉండకూడదు. ఇవన్నీ అన్నింటిలోనూ సమానమే కదా. వేదాంతులు చెబుతారు, యోగులు చెబుతారు ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ అనంటూ. ఈ సమాధి పరమేశ్వర బుద్ధితో కలిపి చేసినట్లయితే వేదాంత మార్గంలో వాళ్ళు అంగీకరించినటువంటి మాట. ఇది కేవలం శరీరారోగ్య పరిమితమైనటువంటి యోగం, కేవల యోగం దగ్గరికి వస్తే. దీన్ని కూడా పరమాత్మను పొందేటటువంటి ఉపాయమునుగా చెప్పారు. కాబట్టి యోగశాస్త్ర సిద్ధమైనటువంటి ప్రాణాయామాదులను శాస్త్రయుక్తంగా సద్గురు సత్తు విశేషణం వేయాలి. కేవలం గురుపదేశం అంటే లోకంలో చాలామంది గురువులు ఉన్నారు. అవన్నీ యోగాలు అంటే ఈ ప్రయోజనాన్ని కలిగించేవి కావు. సామాన్యంగా శరీర ఆరోగ్యాన్ని సంపాదించవచ్చును. కానీ అందుకూడా పరిపూర్ణంగా ఆ శరీరారోగ్యాన్ని సంపాదించేటంతటి తీరులో చేయగలరా అంటే మరి కొంచెం అది అభ్యాస అనుభవముల చేత జోడించి సిద్ధాంతీకరించవలసిన అంశం అది. అందుచేత వాయుపాసన అనేటువంటిది ఈ రూపంలో చెప్పారు. ఇది ఇట్లా ఉంచి వాయువును ధ్యానం చేస్తూ ఉపాసన చేసే ప్రక్రియ ఒకటి ఉన్నది. వాటిల్లో ఈ వేదమంత్రాల ద్వారా వచ్చేటటువంటి లక్షణాలను గుర్తించి అక్కడ చాలా విశేషంగా చెబుతారు వాయువుని గురించి. ఆవాతవాహి భేషజం వివాతవాహి యద్రప త్వం హి విశ్వభేషజ. ఎవరిట వాయువు? జగత్తుగంతకి మందు. అంటే ఈ ప్రాణాయామాదుల ద్వారా దాన్ని వినియోగించుకుని ఏ ఇంద్రియంలోకి దాన్ని పంపించాలో అక్కడికి పంపించేటటువంటి తీరుగా చేసుకోగలిగిన అభ్యాసం చేస్తే ఆ శరీరంలో రోగం పోతుంది. ఈ ప్రాణాయామంలో కూడా వారు చెప్పేది ఏంటంటే లోపలికి వెళ్ళిన వాయువు కుంభకావస్థలో కొంతసేపు ఉంటుంది. అక్కడ ఉండి శరీరంలో ఉంటుండేటటువంటి దోషములన్నింటినీ దాంట్లోకి గాలి వేస్తే అక్కడ ఉండే దోషమో గుణమో దీనికి వచ్చేస్తుంది కదా. మల్లెపూల దగ్గరికి వెళ్ళిన వాయువు అయితే ఆ వాసన వేస్తుంది, అదే ఇంకో చోటకి వెళితే ఆ వాసన వేస్తుంది. అంటే అక్కడ ఉండే కొంత భాగాన్ని తాను స్వీకరించి మళ్ళీ విడిచిపెట్టేస్తుంది. అంటే ఏమైంది? దీనిని ధ్యానం కూడా చేస్తూ ఈ వాయువు లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళుతోందో, ఆ వెళ్ళినటువంటి వాయువు ఏ ఏ ఇంద్రియాల దగ్గరికి వెళుతోందో వాటిల్లో కూడా శరీరమంతా వ్యాపించేటట్టుగా గాలి పీల్చడం ఒక విధానం, ఏదో పొట్ట వరకు మాత్రమే పరిమితమయ్యేటట్టుగా పీల్చడం ఒక విధానం. ఇట్లా వాటికి ప్రత్యేకంగా వర్ణించారు. ఆ వర్ణించడంలో శరీరమంతా వ్యాపించేటట్టుగా చేసి ఆ లోపల ఉండే అవయవాలన్నింటినీ బ్రష్ ఎట్టి కడిగినట్టుగా ఒకసారి ఈ వాయువు తుడిచేస్తోంది అని భావన చేస్తూ వాటిని తర్వాత విడిచిపెట్టేస్తే ఆ రోగాలు పోతాయి అన్నారు.
అది ప్రత్యక్షంగా కూడా అనుభవ సిద్ధమైంది. వేటూరు ప్రభాకర శాస్త్రి గారి పేరు వినుంటారు మీరు. ఆయన యోగాలో సిద్ధుట్ట. ఒకడికి గూడు ఈ దీంట్లోంచి కిందకి జారిపోయింది, చెయ్యి లాపడిపోయింది. లేపడం అది సంచలనం బాగానే ఉంది, వాయు సంచలనం లోపల. కానీ ఆ గూడిందో చేతులకు వచ్చేసింది. గట్టిగా లాగితే వచ్చేస్తుంది, మనకు కూడా వచ్చేస్తుంది. అదేం రక్తం వచ్చేది అక్కడ. ఈ గూడుని ఇట్లా పట్టుకున్నట్టుగా ఉంటాయట ఎముకలు. దాంట్లోంచి ఏదో గట్టిగా లాగితే వచ్చేస్తుంది. ఆ వచ్చేసినప్పుడు దానికి ఆపరేషన్ అనంటే అతడు భయపడిపోయి సరే ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన యోగసిద్ధుడు. సరే పడుకో, ఆ గదిలో పడుకో అన్నారట. తెల్లారగట్ట 4ంటికి లేచి కూర్చో అన్నారట. కూర్చొని నన్నే ధ్యానం చేసుకుంటూ ఉండు అన్నారట. ఈయన ఎదురు గదిలో కూర్చున్నారు. మరి ఏం చేశారో ఆయన వాయువుపాసన మనస్సు ద్వారా వాయువును అతడి శరీరంలోకి పంపింపచేసి ఏదో ప్రక్రియ చేశారు అనని. చేస్తే ఇలా ఉన్న చెయ్యి మామూలుగా లేవదు, చెయ్యొచ్చు లేపాలి. అలాంటి చెయ్యి ఒక్కసారి పైకి లేచి మళ్ళీ కిందకి పడింది. ఆ లేచిన పట్టులో ఈ గూడు వెళ్ళి అందులోకి సర్దుకుంది. మామూలుగా ఉండిపోయాడు. ఇట్లా ఉపాసనల ద్వారా లౌకిక క్షేమాలను కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. తద్వారా ఇప్పుడు మనం గ్రహించేది ఏమిటి? ఆవాత వాహి భేషజం, వివాత వాహి యద్రపహ. వివాత అంటే వివాహి అని అర్థం, దూరంగా పంపించేసేయని. తర్వాత దాంట్లో ఏం చెబుతున్నారు? త్వగ్మి విశ్వభేషజ, నువ్వు సాక్షాత్తు సమస్త జగత్తుకి మందువయ్యా అన్నారు. ఆయుర్దాయం అనేటటువంటి ఆ గుణం కలగాలి అని అంటే ఈ మందు వాడుతూనే ఉండాలి. అస్తమానం పీల్చుకుంటుంటేనే కదా బతుకుతాం, ముక్కు పూసేస్తే ఏం లేదు కదా. ఈ తర్వాత ఇంకేం చెప్పారు? దేవానా దూత ఈయసే, దేవతల యొక్క దూతవు నువ్వు. మృత్యువు యొక్క ప్రేరణ కలిగింది అంటే ఈ వాయువు దానికి అనుగుణంగా సంచరిస్తుంది. ఆరోగ్య దేవతల యొక్క ప్రేరణ కలిగితే ఈ ప్రకారం పనిచేస్తుంది. ఇది లోకంలో సామాన్యంగా చెప్పేటువంటి మాట. ఈ చెప్పబడినటువంటి మంత్రములను కనుక అనుష్ఠానం చేస్తే ఆ దోషములు తగ్గేటటువంటి అవకాశం కూడా లోకంలో ఉన్నది. ఉపాసన అన్నారు కాబట్టి ఈ ముక్క చెబుతున్నాం. ఈ మంత్ర ప్రయోగంలో కూడా విశేషం ఏమిటి అంటే యజ్ఞాల్లోకి వినియోగించవలసినటువంటి మంత్రాలని ఆ యజ్ఞాలు చేయడం కుదరనప్పుడు పారాయణం చేస్తే కూడా దానివల్ల ఫలితం వస్తుంది అని చెప్పారు. ఆ పారాయణం చేసుకోవడానికి నాకు ఆ మంత్రాలు రావయ్యా అంటే దానికి ఏదో జలాన్ని అభిమంత్రణం చేసి ఆ మంత్రాలతోటి అది వారికి ఇచ్చినట్లయితే కూడా ఫలితం వస్తుంది అని. అంటే ఒక్కొక్క దానికంటే స్టెప్పులు కిందకి దిగినవి ఇవన్నీ, అంతే కదా లోకంలో చెప్పేది. అన్నం దొరకకపోతే ఇడ్లీలు తినరా అన్నారు. ఇడ్లీలు తింటే అన్నం తిన్నట్టు అవ్వదు, కానీ ఆకలి తీరుతుంది. తద్వత్తుగా ఫలితాలు కల్పించినటువంటి చోట్లు చాలా ఉన్నాయి వీటికి. ప్రధానంగా వాయుదేవత పరబ్రహ్మతత్వాన్ని మనకి సూచించేదిగా ఉన్నది కనుక దానిని ఉపాసన చేయడం ప్రారంభిస్తే అందులో చెప్పబడిన మంత్రాలు ఉన్నాయి. తర్వాత వాయుదేవతాకమైనటువంటి మంత్రశాస్త్రంలో కూడా మంత్రాలు ఉన్నాయి. ఎటువంటి వాయువుని ఎట్లా ఉపాసన చేస్తే ప్రయోజనం ఉన్నది అనేది ఉన్నది. అంచేత వాటికి కూడా దేవత అనేటప్పటికల్లా ఉపాసన అనేది తప్పనిసరిగా ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే మంత్రం వచ్చి ఉండాలి, ఆ విషయం తెలిసి ఉండాలి. వాత అనేటటువంటి దాంతో వాతో గంధర్వ అని అతనికి హోమం కూడా ఉంది, ప్రత్యేకంగా చేయాలి హోమాల్లో. ఇంతేకాదు వేదంలో వాజవ్యగ్గు శ్వేతమాలభేత అని వాయవ్య యాగం ఒకటి చెప్పారు, వాయుదేవతాక యాగం చెప్పి మళ్ళీ పక్కనే ఏం చెప్పారు? ఈ వాయువు చాలా వేగంగా ఉంటాడు, మరి ఈ వేగంలో వచ్చేటప్పుడు కొడతాడో ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకోవడం కష్టం అనేటటువంటి స్థితిగా ఉంది కదా. అందుచేత ఏం చేయాలంటే వాజవే నియుత్వతే అని విశేషణం జోడించమన్నారు. నియుత్వతుడైన వాయువునకు యాగం చేయమన్నారు. చేస్తే ప్రయోజనం ఏమిటి అని. ఈయన స్వతంత్రంగా బయలుదేరి రావడం కాదట, రథం మీద కూర్చుంటాడు, గుర్రాలు తీసుకొస్తాయి. గుర్రాలు ఒకే పద్ధతిగా తీసుకొస్తాయి కదా, అవి ఎక్కువ వేగం వల్ల వచ్చేటువంటి బాధను కలగానివ్వవు. లోకంలో కూడా అంతే కదా, చక్కగా గాలి వీస్తే వేసవికాలం ఆరు బయటకు వెళ్ళేటప్పటిగా తోటల మీద వచ్చే గాలి వచ్చేటప్పుడు ఒక్కసారి హాయిగా ఉందయ్యా అని అంటాం. అదే ఎక్కువగా వేగంతో దాంట్లోనూ చురుకుమని చెప్పి ఒంటికి బాధ కలిగించేటటువంటి తీరులోనూ ఆ వాయువు వేస్తడం ప్రారంభిస్తే చలిగాలి వస్తుందిరా రండి లోపలికి వచ్చేయండి అంటూ ఉంటాం. దానివల్ల దోషం వస్తుంది. ఇది ఈ రెండు వాటిల్లో ఏది మంచిదో దాన్ని తీసుకోవాలి. మనకి కవులు కూడా వాయువును వర్ణించేటప్పుడు చల్లతనం, మెల్లగా ఉండడం అది కూడా ఒక గుణంగా వర్ణించారు. మెల్లగా గాలి వస్తేనే సుఖాన్ని ఇస్తుంది తప్ప ఏదో కొడుతున్నట్టు వచ్చేసేస్తే ఒక్కొక్కప్పుడు ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్లో పెట్టకుండా తగ్గించండి అని అంటుంటాం. ఏమిటి కారణం? ఇదే
అంచేత ఇన్నింటికి ప్రత్యేకం యాగాలు ఆ దేవతగా ఆయన కోసం చెప్పబడి ఉన్నాయి. ఉపాసనా ప్రక్రియ చెప్పబడింది. దాంట్లో యోగశాస్త్రంలో చెప్పబడిన వాయు స్తంభనాదుల ద్వారా దాన్ని మనం పరమాత్మను పొందడానికి కూడా మార్గభూతుడయ్యాడు. పరమాత్మకు దగ్గర సంబంధం కలిగినటువంటి సర్వవ్యాపిత్వ లక్షణం కలిగిన వాడు కనుక. గురువుగారు మరో ప్రశ్న, గాల్లో ప్రాణులు తేలడానికి వాటికి సంబంధించిన విషయాలను వేదాలు ఎక్కడైనా తెలుపబడిందా? ఈ ప్రాణాయామము అంటే ప్రాణము యొక్క నియమనం. ప్రాణం అంటే వాయువు, గాలి పీల్చడం విడిచిపెట్టడం, వీటిల్లో ఉండే భేదాలు, వాటి ద్వారా శరీరానికి ఆరోగ్యము అనే విషయాలను లోగడ అనుకున్నాం. ఇక మీరు అడిగేది ఇప్పుడు గాలిలో తేలడం. గాలిలో తేలడం అనేటటువంటిది ప్రధానంగా పక్షుల యొక్క కృత్యం. ఆ రెక్కలను అల్లల్లాడిస్తూ చక్కగా అలా ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి. ఇవి అందులో కొన్ని బాగా, కొన్ని ఏదో తక్కువగా సంచరించవచ్చు వాటి యొక్క శరీర నిర్మాణాలను బట్టి. ఇంకా రెక్కలు లేని మామూలు ప్రాణులు పైకి తేలడం ఉంటుంది అనని. ఈ యోగ మార్గంలోనే ఉపాసన ఇప్పుడు చేసే ఈ ప్రాణాయామోపాసన కనుక బాగా చేసినట్లయితే ఎక్కువ శక్తులు వస్తాయి అని చెప్పారు. ఏమిటి ఆ శక్తులు అంటే భాగవతంలో వర్ణించారు. అవి ప్రధానభూతమైనటువంటి 4 శక్తులు వస్తాయి. ఈ 4 శక్తులు క్షుద్ర శక్తులు అని వర్ణించారు. నిజమైన మోక్షమందు కోరిక కలిగిన వాడు ఈ శక్తుల్ని స్వీకరించడు అన్నారు. అప్రయత్నంగా వస్తాయి, అవి కావాలని కాదు. ఆ యోగ మార్గంలో సంచరించి యోగంలోకి పెడుతుంటే ఏమిటవి అని ఆకాశయానం, ఆకాశం నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు. అట్లాగే అదృశ్యుడైపోతాడు. అట్లాగే దూరశ్రవణం, మనకి టీవీలు రేడియోలు అక్కర్లేకుండా ఫోన్లు. ఇక్కడ ఇవాళ అమెరికాలో ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నాడు అని ఒక్కసారి వాడు మనస్సును అలా పంపించేటప్పటికీ ఆ మాటలన్నీ వాడికి వినపడతాయి. దూర దర్శనం, అక్కడ ఉన్నదాన్ని చూడగలుగుతాడు. అంటే మనస్సును అక్కడికి పంపించేసేసి అక్కడ జరుగుతుండే దృశ్యాలన్నింటినీ తెలుసుకుని వాటిని తను మళ్ళీ ఇక్కడ స్వీకరించి ఈ వాగేంద్రియం ద్వారా పైకి చెప్పగలుగుతాడు. అసలు ఇలాంటి శక్తులు ఉంటాయా వాడికైనా? ఇవి కలుగుతాయి. వాటిని క్షుద్రశక్తులు కాబట్టి యోగీశ్వరుడు స్వీకరించడు అని చెప్పారు. ఒకటి నేను చదువుకున్న వాళ్ళ దగ్గర బిళ్ళకూరు స్వామి అని ఒక ఆయన ఉండేవారు. వారు యోగా చేసేవారు. ఈ ప్రాణాయామాదులు చేస్తే భూమికి ఇట్లా పైకి లేచిపోతుందట, శరీరం తేలిక పడిపోయి. ఇంత ఎత్తున ఉండేవాడు ఆయన, పీఠం కింద ఉండేది. వీళ్ళు వెళ్ళేటప్పటికి మాట్లాడితే ఎక్కడ కొంప ములిగిపోతుందో అని భయపడి నోరు మూసుకొని చూస్తూ కూర్చునేవారు. ఆయన కొంతసేపు అయ్యాక ఆ ప్రాణాయామాన్ని కిందకి దింపి మరే మొత్తం మీద మళ్ళీ మామూలుగా నేల మీద కూర్చునేవారు, పీఠం మీదకి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు యోగమును గూర్చి ప్రత్యేకంగా యోగశాస్త్రములలో చెప్పబడి ఉన్నాయి. పరమేశ్వర సంబంధాన్ని కూర్చి చెప్పారు అక్కడ. మామూలుగా కలిగేటటువంటి వాటిని గురించి కొన్ని ఉపనిషత్తుల్లో కూడా వీటిని గురించి బాగా చెప్పారు. సుఖాసనంలో కూర్చుని వాడికి ఏ ఆసనం సుఖంగా ఉంటే అది అందులో కూర్చొని ఈ ప్రాణాయామాదులు చేసేటప్పుడు వీడికి ఈ చెప్పబడినటువంటి శక్తులు యావత్తు వస్తాయి అని. ఇవే మంత్రశాస్త్రంలో కూడా చెప్పారు. ఆయా దేవతలను ఉపాసన చేస్తే ఆయా శక్తులు వస్తాయని. ఔదుంబర వృక్షం యొక్క కర్రతోటి పావుంకోళ్ళు తయారు చేసుకుని మనుష్య మాత్రులు కనపడనటువంటి పర్వతం పైకి వెళ్ళిపోయి ఏదో ఒక దేవతను చెప్పారు. 1,00,000 పర్యాయాలు జపం చేసుకుని మంత్రసిద్ధి పొంది ఆ తర్వాత ఈ పాదుకల్ని 1,00,000 పర్యాయాలు అభిమంత్రణం చేస్తే వాటి మీద కూర్చుంటే ఎక్కడికి కావాలంటే అక్కడ ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇవన్నీ అసత్యము, నాన్ సెన్స్ అని మనం మామూలుగా అనేసేయవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ శాస్త్రములు చెప్పినవి ఎట్లా నిజమవుతున్నాయో వాటిని చూసిన తరువాత ఈ మాట అనలేము. కొన్ని నిజాలు అయ్యేప్పుడు ఇది మాత్రం ఎందుకు నిజం కాకూడదు? మంత్రశాస్త్రంలో చాలా సిద్ధులు ఉన్నాయి, అందులో అనుమానం ఏం లేదు. ఆ ఉన్నటువంటి సిద్ధులలో ఇది ఒకటి. అంటే మంత్రశాస్త్రము దాన్ని చెబుతోంది మంత్రపరంగా, యోగశాస్త్రము దాన్ని చెబుతోంది ఈ పరంగా. ఇది స్వతసిద్ధమైనటువంటి శక్తిగా వస్తుంది. యోగాన్లో బాగా సిద్ధుడైనటువంటి వానికి ఆకాశంలోకి వెళ్ళాలి అని మనస్సులో కనుకుంటే అట్లా నడిచి వెళ్ళిపోతాడు. అదృశ్యుడిని కావాలి అనుకుంటే అయిపోతాడు. అలాగే అదృశ్యుడిగా తయారు చేసేటటువంటి కొన్ని ఔషధులు ఉన్నాయి, అవి కూడా అదృశ్యుడిగా తయారు చేస్తాయి. ఇవన్నీ లేకపోలేదు స్వామి. ఎంతసేపు మనం 3వ ఏడు వచ్చేటప్పటికే కాన్వెంట్కి పంపించేయాలి, మమ్మీ డావిడి అని పిలిపించుకోవాలి, మనవాడు ఇంగ్లీష్లో పెద్దవాడైపోవాలి, లేదా ఇంకోటి అయిపోవాలి అని కోరుతున్నారు తప్ప
వీటిని గురించి తయారు చేసుకునేటటువంటి వాళ్ళు లేరు. దాని చేత ఆ రకమైనటువంటి స్థితి వస్తున్నది. ఉదాహరణకు ఒక చిన్న మాట చెబుతాను. కర్ణపిశాచి అని మంత్రశాస్త్రంలో ఒక మంత్రం ఉంది. అది ఉపాసన చేసేస్తే మనం ఇక్కడ కూర్చునుండగా ఎదురుగుండా కూర్చున్నవాడు ఏమనుకుంటున్నాడో అది మనకు వచ్చేస్తుంది. ఆ సమాధానం వాడు అడగకుండానే మనం చెప్పేసేయచ్చు. నీ పేరు ప్రవీణ్ కదా అని నేను అడిగేయచ్చు. నన్ను ఏది అడగడానికి వచ్చారో దాన్ని కూడా చెప్పేసి చెవిలో చెబుతూ ఉంటుంది ఆవిడ. ఇది మహామంత్రాల్లో పరిగణించలేదు. ఆ మంత్రాలని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఈ గాయత్రి ఇత్యాది మంత్రములను చేసేటటువంటి అర్హత లేదు అని కూడా వర్ణించారు. యజ్ఞోపవేతం తీసేసి ఇట్లా ఏవో వాటికి కొన్ని ఉపాసనా ప్రక్రియలు ఉన్నాయి. దీన్ని ఒక కుర్రవాడు ఉపాసన చేశాడు. అతడు రోజు సహస్ర గాయత్రి చేస్తాడు. మొదటిసారి ఆ చెప్పబడిన రీతిలో పూర్తిగా జపం చేసినా ఏమీ వేరే మార్పు ఏం తెలియలేదు. మళ్ళీ రెండోసారి చేశాడు, మళ్ళీ మూడోసారి చేశాడు. ఆ మూడోసారి చేసినప్పుడు చెవి దగ్గరికి వచ్చి దేవత చెప్పింది, దంజం తీసేసి గాయత్రి చెప్పని మానేసేసి నేను నీ దగ్గరికి వస్తాను, నిన్ను చాలా వృద్ధిపరుస్తాను. అంటే ఇతడు చెప్పిన మాట, నా గాయత్రిని నేను వదిలేది లేదు, ఇష్టమైతే రా, కష్టమైతే మానేసేయి, నేను ఎవరో ఉపాసన చేసి మంత్రంలో చెప్పింది కనుక అవునా కాదా అని పరిశీలించడం కోసం నేను చేశాను, నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పాడు. ఇప్పుడు ఆ కుర్రవాడు నాకంటే కుర్రవాడు బాగాను, మహా ఉంటే 30 ఏళ్ళు ఉంటాయేమో ఇప్పుడు ఉన్నాడు. అంటే ఉపాసన చేస్తే ఈ మాట విన్న తరువాత నేను ఇది అసత్యమో అని నేను చెప్పగలనా? అట్లా మంత్రశాస్త్రపరంగా, ఔషధీపరంగా, అందుకోసమనే వారు ఏం చెప్తారు, పూర్వముందు చేసినటువంటి పాపములు రోగ వ్యాధి రూపేణ బాధతే, తచ్ఛాంతి ఔషధై జపై దానహోమాదిభి అని వీటి అన్నింటికీ చెప్పుకొచ్చారు. అంటే అన్ని శాస్త్రములు గమ్యం పరమాత్మను చూపించడానికే, అది ఎవరూ కాదని అనరు. అయిన తరువాత వాటిల్లో ఏ మార్గాన్ని ఎంచుకుని నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళదలుచుకున్నావో కావాలి. యోగ మార్గం అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే అది కేవలం వాయువు మీద ఆధారపడి ఉన్నది. ఆ వాయువులో పెడితే శరీరం తేలికైపోతుంది. దూదిపరకు అక్కడ పరిస్తే అదే ఎగిరిపోతూ ఉంటుంది కదా. అట్లాంటి తేలికైపోయిన శరీరం గాలిలో తేలిపోవడంలో ఆశ్చర్యమే ఉన్నది. శరీరం అంత తేలిక అవ్వాలి కదా. అది అవుతుందా అనంటే ఏదో రామాయణంలో వెళ్ళేటప్పుడు ఏదో పిల్లి అంత రూపాన్ని ధరించి వెళ్ళాడు అని పోల్చాడు అక్కడ వాల్మీకి. ఆ పిల్లితో పోల్చడం ఏంటి, అపశకునం కదా అని వెళ్ళి వ్యాఖ్యాతల వివరణం దానికోసం ప్రశ్నించారు. ఆ పిల్లికి రాత్రి కళ్ళు చక్కగా కనపడతాయి చీకట్లో, అక్కడ ఉన్న పదార్థాలన్నింటినీ చూడగలుగుతుంది, మనకు లేదు ఆ శక్తి. రాత్రి వెతకడం కోసం వెళ్ళాడు కనుక సర్వమును చూడగలిగిన శక్తి కావాలి. రెండవది, అంతెత్తు గోడ మీద నుంచి పిల్లి కింద కురికేస్తుంది, దానికేం కాదు. అంటే దాని కాళ్ళ కింద దానికి కావలసిన ఏర్పాట్లు ఉన్నాయి. దాంతోపాటుగా చప్పుడు అవ్వదు. మీరు ఇంత రాయి కిందకి పడేసినా చప్పుడు అవుతుంది, ఏ పదార్థం పడినా చప్పుడు అవుతుంది, మనిషి పడినా చప్పుడు అవుతుంది. అంత దూరం నుంచి కిందకు ఉరికినప్పటికీ కూడా ఏ చప్పుడు ఏమీ అవ్వదు. ఈయన రాత్రిపూట వెతకదలుచుకున్నాడు కాబట్టి ఆ పిల్లి యొక్క లక్షణము రాత్రి చూడడము. రెండవది, కోతులకు పగలు భూమి కనపడుతుంది, రాత్రి అగ్నిగుండంలా కనపడుతుందిట. అందుకోసమని ఈ పోలిక పోల్చాడు అక్కడ ఆయన. అంతేగాని పిల్లి శకునాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు పోలుస్తా. ఈయన గంతులు వేస్తూ ఎగిరి వెళ్ళి మేడలన్నీ వెతికాడు. చప్పుడైతే వాళ్ళు నిద్రలేస్తారు. అది కాకుండా ఉండడం కోసం ఈ పోలికను అక్కడ చూపించారు అని వర్ణించారు. అంతంత రూపాన్ని ధరించడం, ఇంతంత రూపాన్ని ధరించడం అనేటటువంటిది మనం చేయగలమా? ఇది చేస్తే అటువంటి శక్తి వస్తుందట. లహిమ, మహిమ అని ఇట్లాంటి శక్తులు ఉన్నాయి. ఆ లహిమ మహిమ అంటే వీడు కావాలంటే పర్వతం అంత ఆకారం అయిపోగలడు, బరువు మాత్రం గడ్డి పరకంత ఉంటాడు. కావాలంటే చిన్న అణుమాత్ర రూపాన్ని ధరించగలడు, బరువు మాత్రం పర్వతం అంత ఉంటాడు. వాడిని కుర్చీలో కూర్చోబెడితే ఇంత రూపంలో ఉన్నాడని లాభం లేదు, వాడికి ప్రత్యేకం కుర్చీ చేయించాలి, కుంభకర్ణుడికి చేయించినట్టుగాను. శక్తి బలం అటువంటిది, అతని బరువు అటువంటిది. ఇట్లాంటి శక్తులన్నీ చాలా క్షుద్రంగా వచ్చేస్తాయని చెప్పి చెబుతున్నారు వారు. 6 మాసాల్లో ఈ యోగ మార్గంలో పరమేశ్వరుని యొక్క అవయవాలను ధ్యానం చేస్తే 6వ మాసం పూర్తయ్యేటప్పటికి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అని భాగవతంలో ఉన్నది. అది నిజమా? నిజమా అంటే చెయ్యి, ఆ పవిత్రతను సంపాదించుకుని. అంచేత మనం అనుభవంలోకి వెళ్ళేవు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. గాలిలో ఎగరడం అనేటువంటిది చాలా, అంతదాకా ఎందుకు వ్యాయామాలు చేసి శరీరాన్ని తేలికపరుచుకునేటటువంటి వాళ్ళు లాంగ్ జంప్ చేస్తే 20 అడుగులు చేస్తాడు. మనం కూర్చున్న చోట్ల నుంచి పక్కన అడుగు వేయడానికి మనిషి సహాయం కావాల్సి వస్తుంది. వాయువు ద్వారా
ఈ వాయుమండలంలో సంచరించేటటువంటి శక్తులు పూర్తిగా ఉన్నాయి. అర్జునుడు ఇంద్రలోకంలోకి వెళ్ళాడు, అలాగే రేవతక మహారాజు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు అని ఇట్లా కథలు ఉన్నాయి కదా. మరి వాయుజయాన్ని పొందేటువంటి వాళ్ళే పెడతారన్నమాట. వాయుతత్వాన్ని గురించి, అదేవిధంగా ప్రాణులు ఏ విధంగా వాయుమండలంలో సంచరిస్తాయనే విషయాన్ని చాలా వివరంగా వివరించారు గురువు గారు. నమస్కారం. శుభం భూయాత్. ఈనాటి మన వేద పరిచయం కార్యక్రమంలో అనేక విషయాలను మనం తెలుసుకుంటూ వచ్చాము. అదేవిధంగా మరికొన్ని విషయాలను తదుపరి వేద పరిచయం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.